అప్పట్లోనే అమరావతికి 55,000 ఎకరాల భూములు తీసుకున్నారు. ఇంకా మళ్ళీ తీసుకోవడానికి ప్రయత్నించినప్పుడు పవన్ కళ్యాణ్ వ్యతిరేకించారు. ఏంటిది అని చెప్పి అప్పట్లోనే అక్కడికి వెళ్ళి కూర్చుని పెరుగన్నం తినటం కానీ, ఆ తర్వాత అది భూసేకరణ జరగడానికి వీల్లేదు, భూ సమీకరణ కానీ సేకరణ కానీ అంటాం. అప్పటితో ఆపేసేసి వాళ్ళని ఎవరిని అమ్ముకోనియకుండా వాళ్ళని అగ్రికల్చర్ జోన్లోకి తీసుకెళ్ళేసి అమ్ముకోకుండా అడ్డుపడ్డారు. అది నాడు నడిచింది. ఆ కారణంగానే ఒక రకంగా రాజకీయం మారింది. ఆ తర్వాతన అంతగా గత 5 ఏళ్లలో జరిగిన చర్చ ఏంటి, అంత భూమి అవసరం లేదు, ఉన్న భూమితో సరిపెడతాం, అట్లాగే ఉన్నదాంతో డెవలప్ చేసుకొస్తాం, అదనంగా కాదు అన్నటువంటి. ఇప్పుడు అమరావతికి సంబంధించి ఇంకా భూమి తీసుకోబోతున్నారు. 4,500,000 ఎకరాలు భూమి ఇస్తే సమీకరణం, లేకపోతే సేకరణకి రెడీ అవుతున్నారు. ప్రభుత్వ భూమి, గ్రామ కంటాల భూమి 15,167 ఎకరాలు ఉంది. రైతుల నుండి తీసుకోవాలనుకున్న భూమి 38,581 ఎకరాలు అయితే ఇప్పటికి 34,400 తీసుకున్నారు. ఇంకా 4,181 ఎకరాలు తీసుకోవడానికి సిద్ధపడుతున్నారు. ఇస్తే సమీకరణలో ప్యాకేజ్ ఇస్తారు, లేకపోతే కనుక భూ సేకరణ కింద తీసుకుంటారు. సమీకరణ విధానంలో భూములు ఇచ్చిన రైతులకు ప్రభుత్వం ఏటా కౌలు చెల్లించడంతో పాటు మెట్ట భూములు అయితే ఒక్కో ఎకరానికి 1000 చదరపు గజాల నివాస, 250 చదరపు గజాల వాణిజ్య స్థలాన్ని కేటాయిస్తుంది. అదే జరీబు భూములైతే 1000 చదరపు గజాలు నివాస గజము, 450 చదరపు గజాలు వాణిజ్య స్థలాలు ఇస్తారు. సమీకరణ విధానానికి ముందుకు రాని రైతులకు 2013 భూసేకరణ చట్టాన్ని అనుసరించి సహాయ పునరావాస ప్యాకేజీని అందజేస్తారు. రాజధానిలోని భూముల విలువని ప్రభుత్వ రికార్డులో పెంచలేదు కాబట్టి సేకరణకు వెళ్తే తక్కువ పరిహారం వస్తుందని రైతులు సమీకరణ విధానానికే మొగ్గు చూపే అవకాశం ఉంది. ఇది రాసుకొచ్చింది. అంటే 3 పరిహారం అంటే అక్కడ భూమి రేట్లు మిగతాది రాష్ట్రం అంతా పెంచారు భూముల ధర, అక్కడ పెంచారు. ఇప్పుడు అక్కడ ఎంత ఉంది, 4 కోట్ల రూపాయలు ఉంది. అప్పుడు రికార్డులో ఎంత చూపెట్టాలి, కనీసం 1 కోటి రూపాయలు చూపెడితే వాళ్ళకి పరిహారం 3 కోట్ల రూపాయలు వస్తుందిగా, ఆ రైతులు బాగుపడతారు కదా. లేదు, ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఇంకోటి ఇంతకుముందు ఎంత ఇచ్చారు, 1,200 చదరపు గజాలు నివాస, 250 చదరపు గజాలు వాణిజ్య అన్నారు. ఇప్పుడు మార్చేసి 1,400 గజాలే ఇస్తామంటే ఏంటో మరి కొత్త సమీకరణకి అర్థం కాలేదు. ఓవరాల్గా కథ కొత్త మలుపులు తిరుగుతోంది అమరావతి ఇష్యూలో.